22 వచనం. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతను విడిపించదలిసి రక్తము చిందింపకుండా అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను. దీన్నే జంగల్లా అంటారు. జంగల్లా అంటే ఏంటి తెలుసా? చంపొద్దు కానీ గోతులో పడేద్దాం. మనం చంపొద్దు, ఆడు చచ్చిపోతే పర్లా. మనం చంపొద్దు, ఆడు చచ్చిపోతే పర్లా. మన ఫ్యామిలీస్లో ఇలాంటివి ఉంటాయి. నువ్వు మర్డర్ చేయవు, నువ్వు కత్తిపెట్టి పొడి చేయవు, కానీ నువ్వు అనే మాటలుంటే చూసా అవతలోడు చచ్చిపోతాడు. ఈ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. చాలామంది దీన్ని జంగల్లా అంటారు. ఆ జంగల్లా ఉపయోగించాడు. రే అని చంపొద్దురా అంటే చాలా పవిత్రరాజు గుంటలో దోసే ఆడేపోతాడు. ఈ రెండేట్ల తేడా ఏంటో. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు మీ మైండ్లోకి వచ్చా? మీ మీద ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ప్రయోగించారా? ఐ డోంట్ నో. ఒకవేళ నీ మీద అలాంటి ప్రయోగిస్తే కనుక ఇమోషనల్గా హర్ట్ అయిపోవద్దు. కష్టమే, అది భరించడం కష్టమే. బట్ ఎలా గోట్ టు హ్యాండిల్ ఇట్. ఒకవేళ నువ్వే అలాంటి మాటలు అంటుంటే జాగ్రత్త, ఏమవుద్దో చూద్దాం. అయితే అతను 23 వచనం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఇది సిస్టర్న్ అంటారు. గుంట అంటే ఏదో చిన్న గుంట అనుకోవద్దు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు వెళ్ళాను ఒక గుంటలోకి. రఫ్లీ 35 to 40 ఫీట్ ఉంటుంది. 35 నుంచి 40 అడుగులు. అంటే మీకు ఒక ఐడియా ఉండటానికి 35 నుంచి 40 అడుగులు అంటే 3 నుంచి 4 అంతస్తులు లోతు ఉంటుంది. చుట్టూ మెట్లు ఉంటాయి, కిందకి వెళ్తాయి. అయితే చిన్న హోల్ ఉంటుంది, చాలా చిన్న హోల్. ఎంత చిన్న హోల్ అంటే మన బింది పట్టేటంత హోల్ ఉంటుంది. బాటిల్ లాంటి షేప్లో గుంట తవ్వుతారు. పెద్దది, చాలా పెద్దది, బాటిల్ షేప్ లాగా ఇలాగుండి పైన ఉన్నటువంటి ఆ మూతను మాత్రం ఎప్పుడు మూసే ఉంచుతారు. ఎప్పుడైనా వాటర్ కావాలంటే ఆ మూత తీసి లోన తోడుకొని మళ్ళీ మూసేస్తారు. ఆ గుంట ఎందుకు చేస్తారంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో అక్కడ గుంట తవ్వుతారు. పెద్దది, చాలా రోజులు పట్టుద్ది తవ్వడానికి. వర్షం వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళి జమ అవుతుంది. సో ఆ వర్షాకాలం 2 నెలలు ఉంటుంది. ఆ కుండ అది నిండిపోతే కనుక 2 నెలలు పడినటువంటి వర్షం 6 నుంచి 8 నెలలు పోషిస్తుంది. అందుకని ఆ గుంట తవ్వుతారనమాట. అది పరిస్థితి. ఆ గుంట సంవత్సరానికి 2-3 నెలలే ఎండిపోయి ఉంటుంది. ఆ టైంలో పడేశారు. లోనేమీ వాటర్ లేదు, అది మనం గుర్తుంచుకోవాలి. 25 వచనం. వారు భోజనము చేయ కూర్చుండి. ఇది నేను ఊహించుకుంటే నా గుండె తరుక్కుపోయింది. ఎలాగంటే పాపం టిఫిన్ తెచ్చింది ఎవరో తెలుసా? యోసేపే. అన్నా మమ్మీ బూరెలు చేసిందిరా, మీకు పాయసం అంటే ఇష్టం కదా, పాయసం చేసింది. చికెన్ ఫ్రై అంటే ఇష్టం కదా, చికెన్ ఫ్రై చేసింది. ఇక కబాబులు చేసింది. ఇవన్నీ పాపం మోసుకొని వచ్చి ఉంటాడు. 10 మంది తినాలి, పంది కుక్కల్లాగా తింటారు వాళ్ళు. అర్థమైందా? ఎంత ఫుడ్ తెచ్చి ఉంటాడు తెలియదు. దాన్ని మోసుకొచ్చి అడిగిస్తే ఇటీరా అని వాడిని కిందకు తోసేసి, అర్థమైందా, గుంట్లో అరుస్తూ ఉంటాడు. అన్నా అన్నా నన్ను బయటికి లాగినట్టు నడమేరా అని వీళ్ళు తింటా ఉంటారు. క్యాన్ యూ ఇమాజిన్ దాట్? క్యాన్ యూ ఇమాజిన్ దాట్? అసూయ, పగ, కక్ష ఉన్నప్పుడు మనిషి ఏ స్థాయికి వెళ్తాడంటానికి ఇది నిదర్శనం. ఇది నిదర్శనం. వారు భోజనము చే కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తికము, బోళమును మోయచున్న ఒంటెలతో ఇష్మాయిలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. వీళ్ళు భోంచేస్తూ, రాయ్ ఎవరో వస్తున్నారా? అదే మన అపోనెంట్ పార్టీ వాళ్ళరా ఇష్మాయిలీలు. జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మన అపోనెంట్ పార్టీ వాళ్ళరా ఇష్మాయిలీలు. మన పార్టీ ఇస్రాయేలీలు, మన అపోనెంట్ పార్టీ ఇష్మాయిలీలు. వీడిని వాళ్ళకి అప్పి చెప్తే వాళ్ళు ఫుల్గా రౌండింగ్ వేస్తాడు. బాగుంటుంది. ఇమాజిన్, వీడిని వాడికి అప్ప చెప్తే
ఇరగబత్తారు వాళ్ళు, వాళ్ళ రేంజ్లో కొడతారు. బాగుంటుంది. మన చేతులు క్లీన్, మన చేతులు క్లీన్. ఆడికి అప్పచెప్పేద్దాం. వీడిని చంపకూడదు, రూబెన్ చెప్పిన మాట, గుంటలో వేసేద్దాం. వీడిని చంపకూడదు, అమ్మేద్దాం. ఇది యోధా చెప్పిన మాట. జంగిల్ రూల్, జంగిల్ రూల్. మన ఇళ్లల్లో చాలామంది జంగిల్ రూల్ ఉపయోగిస్తారు, చాలామంది ఉపయోగిస్తారు. అర్థమైందా? అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని ప్రాణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం? అని చంపితే మనకేమొస్తుందిరా? రే ఏమొస్తుందిరా? అమ్మేసామనుకో కొన్ని డబ్బులు వస్తే బఠానీలు కొనుక్కొని తినొచ్చు. అమ్మేసామనుకో ఇంకో బిర్యానీ తినొచ్చు. మనం ఈ నమ్మేద్దాం, పోతే పోయిందో ఓ పూట బిర్యానీ దొరుకుద్ది మనకి. అంటే మనుషుల్ని అమ్మే స్థాయికి వచ్చేసారు. గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని అమ్మటం అనేది డబ్బులకి కాకపోవచ్చు, పరువు కావచ్చు, లేకపోతే నీ క్యారెక్టర్ని అమ్మేయచ్చు, నీ గురించి నీచంగా మాట్లాడి నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. పీపుల్ డూ ఇట్, ప్రజలు చేస్తారు. ఈ ఇష్మాయిలీలకు వాణ్ణి అమ్మివేయడం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అసలు అది చదివినప్పుడు నాకంతా నవ్వొచ్చిందా, వీడు మన రక్తం పంచుకొని పుట్టినాడు కదా అని చంపితే మనకేం వస్తుందిరా? అమ్మేద్దామే, అమ్మేద్దామే. అసలు ఎంత ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యాలీనైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా ఇంకో చిన్న కన్ఫ్యూజన్ రావచ్చు. ఎలా అంటే 25వ వచనంలో ఇష్మాయిలీలు అన్నారు, 28వ వచనంలోకి వచ్చేప్పటికి మిద్యానీలు అన్నారు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ అని అంటే కనుక, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇండియన్, నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు మద్రాసి. అమెరికా వెళ్ళినప్పుడు ఇండియన్, నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు మద్రాసి, హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆంధ్రవాడిని. మూడు ఒకటే. ఎందుకంటే అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తే నువ్వు ఆంధ్రవాడు అయితే నాకే, కన్నడ వాడు అయితే నాకే, మలయాళీ వాడు అయితే నాకే, నువ్వు ఇండియన్, అది టాప్ హెడ్. నార్త్ ఇండియా వెళ్తే మద్రాసి అంటే ఆడు తెలుగు వాడవచ్చు, కన్నడ వాడవచ్చు, తమిళ వాడవచ్చు, మలయాళం వాడవచ్చు, మద్రాసి. అయితే సౌత్ ఇండియాకి వచ్చేసిన తర్వాత నువ్వు ఆంధ్ర వాడువా, తెలంగాణ వాడువా. సో ఇష్మాయిలీలు అనేది పెద్ద హెడ్డింగ్, దాంట్లో మిద్యానీలు అనేది స్మాల్. సో ఆ క్లారిటీ ఇవ్వటానికి ఈ పదాలు ఉపయోగించడం జరిగింది. మిద్యానీలైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయిలీలకు 20 తులములు వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపుని ఐగుప్తునకు తీసుకొని పోయి. నాకు ఈ మూమెంట్లో ఇష్మాయిల్ క్యారెక్టర్ గురించి కొంచెం మన యోసేపు క్యారెక్టర్ గురించి కాస్త ఆలోచించాలనుకుంటున్నాను. ఎందుకనంటే ఒక్క వచనం చూపిస్తాను, దాంతో మీ క్యారెక్టర్ అర్థమవుతుంది. 42వ అధ్యాయం 21వ వచనం, 42వ అధ్యాయం 21వ వచనం. ఇది రూబెన్ ఇచ్చినటువంటి సాక్ష్యం. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతేమి, అందువలన ఈ వేదన మనకి వచ్చినని ఒకనితో ఒక్కడు మాట్లాడుకొనిరి. అర్థమవుతుంది? ఇది 13 years తర్వాత జరిగిన విషయం. 17 ఏళ్ళప్పుడు అమ్మేశారు, 30 ఏళ్ళప్పుడు వాళ్ళు రిటర్న్ అయ్యారు. యోసేపుకి 30 ఏళ్ళప్పుడు వెనక్కి రిటర్న్ అయ్యారు. 17 ఏళ్ళప్పుడు అమ్మేశారు. 13 years తర్వాత జరిగిన విషయం. 13 years, 13 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విషయం. 13 సంవత్సరాల తర్వాత ఆ రోజు వాడు ఏడుస్తున్నప్పుడు నాకు బాధ అనిపించిందిరా, కానీ పట్టించుకోవాలి. వీ డిడ్ నాట్ కేర్. నేనేమంటాను తెలుసా, వెన్ సంబడి ఈజ్ క్రైమ్, వెన్ సంబడి ఈజ్ వీపింగ్, వెన్ సంబడి ఈజ్ ప్లీడింగ్, ఎవరైనా బ్రతిమలాడుతున్నప్పుడు, ఎవరైనా ప్రాధేయపడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ పక్షాన్న దేవుడు ఉంటాడు. వాళ్ళ పక్షాన్న దేవుడు ఉంటాడు. ఈ హోల్ స్టోరీలో దేవుడు అనే మాట 37వ అధ్యాయంలో ఒక్కసారి కనబడదు తెలుసా. దేవుడు అనే మాట ఒక్కసారి కనబడదు. అందుకే దేవుడు లేడంటావా? ద హోల్ ప్రాసెస్ గాడ్ ఈజ్ కంట్రోలింగ్. ద హోల్ ప్రాసెస్. నీ జీవితంలో దేవుడు కనబడకపోవచ్చు, ఎదురుగా నిలబడపోవచ్చు, దేవుడికి నీ కంటికి కనబడపోవచ్చు,
నీ చెవికి వినబడకపోవచ్చు, నీ చెయ్యి తాకపోవచ్చు, కానీ దేవుడు కంట్రోల్లో లేడా? యోసేపు పరిస్థితిలో అదే. అయితే ఏడుస్తూ ఉంటే పట్టించుకోలేదు. దే డిడ్ నాట్ కేర్. వాడు ఏడుస్తుంటే తిండి తిన్నారు, వాడు ఏడుస్తుంటే అమ్మేశారు. బట్టలు లేనటువంటి కేవలం అండర్వేర్ ఉండి ఉంటుంది. అప్పట్లో వాళ్ళు దాని అంటారు లంగోటి కట్టుండి ఉంటారు. లంగోటి అంతే, 17 ఏళ్ల కుర్రోడు లంగోటి, పైన ఏం ఉండకపోవచ్చు, నథింగ్. దాంతో ఒక గాడిద మీద కూర్చోపెట్టి పరా అని చెప్పండి ఉంటారు. అన్న అన్నంటే ఎవడరా నీకు అన్న, ఎవడరా ఇంటి నీకు అన్న? సార్ ఇడు మా పనోడు, సార్ ఇడు మా పనోడు తీసుకెళ్ళండి, వీడు నా తమ్ముడు తీసుకెళ్ళండి అని చెప్పుంటారు వాళ్ళు. వీడు నా పనోడు అని చెప్పండి ఉంటారు. సొంత అన్నలో పాపం మనోడు అరుస్తూ ఉండంటాడు, అన్నా చేయనోరమై పా. వాళ్ళు ఇచ్చినటువంటి 20 తులాలు పంచుకుంటూ ఉండుంటారు. నీకు 2, నాకు 1, నీకు 2. 10 మంది ఉన్నారు అక్కడ. 20 తులాలు, ఒక్కొక్కడికి 2 తులాలు వచ్చి ఉంటాయి. పంచుకున్నారు వాళ్ళు, దోపుడు సొమ్ము. కెన్ యూ సీ జీసస్ క్రైస్ట్ హియర్? ఎంత క్లియర్గా కనబడతాడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ లోన వస్త్రం ఉందే, ఏకంది వస్త్రం ఉన్నదే, చాలామంది యూదులు నమ్మేది ఏంటంటే అది తల్లి కుట్టి ఇచ్చేదంట. 30 ఏళ్ళప్పుడు పరిచర్యకి వెళ్ళేప్పుడు కుమారుడికి కుట్టిచ్చేది. అయితే పైన వస్త్రాలన్నీ తీసేస్తున్నప్పుడు 4 వస్త్రాలు పనిచేసుకున్నారు నలుగురు, ఇది 5వది, ఒకటే ఉన్నది, దాన్ని చింపడానికి ఇష్టం లేదు. ఆ వస్త్రాన్ని తీస్తున్నప్పుడు చాలా క్లియర్గా కనబడింది ఏంటి తెలుసా? అమ్మ. మీరు బిబ్లికల్ ప్యాసేజ్లో అమ్మ కనబడుతుంది. వాడికి ఉన్నటువంటి ఆ వస్త్రాన్ని తీసేస్తుంటే అమ్మ ఇంకా చూస్తున్నాడు, మమ్మీ ఇది నువ్విచ్చింది. వీళ్ళు బట్టలు ఇప్పేస్తామంటే డాడీ నువ్వు ఇచ్చింది నాకు తీసేసుకున్నారు. వెరీ ఎమోషనల్. కానీ ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్లు, ఎందుకీ నేను బాధ అన్నట్లు ఎక్కడ రాయనివ్వలేదు. యోసేపు క్యారెక్టర్ మొత్తంలో యోసేపు తప్పు చేశాడని, పాపం చేశాడని దేవుడు రాయనివ్వలేదు. 26వ వచనం, అప్పుడు యూదా మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం? ఈ ఇష్మాయేలీయులకు వాన్ని అమ్మివేయడం రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. ఈ ఈ ఈ ఈ విధంగా కల్చరల్ వార్ఫేర్లో వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. మిద్యానీయులైనటువంటి వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఇష్మాయేలీయులకి 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపుని ఐగుప్తునకు తీసుకొని పోయారు. దే టుక్ హిమ్ ఆఫ్ టు ఈజిప్ట్. యూదా ఇప్పటి నుంచి 3 టైమ్స్ మాట్లాడుతూ చూస్తాం. 3 టైమ్స్. ఒకటి, ఈయన్ని అమ్మేద్దాం. రెండోది, బెంజామిన్ని కాపాడటానికి. మూడోది, బెంజామిన్కి ప్రతినిధిగా ఉండటానికి జూడా. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి జూడాలో ఒక చేంజ్ కనబడుతుంది. చాలామంది క్వశ్చన్ అడుగుతారు, వై గాడ్ హెస్ చోజన్ జూడా? దేవుడు ఎందుకు యోధాని ఎంపిక చేసుకున్నాడు? యోసేపు అంత గొప్ప జీవితం జీవించాడు కదా, వై జూడా? ఐ డోంట్ నో, ఎందుకో నాకు తెలియదు. మేబీ జూడాలో వచ్చినటువంటి చేంజ్ దేవుడు ఇష్టపడ్డాడేమో, యూదాలో వచ్చినటువంటి మార్పు దేవుడు ఇష్టపడ్డాడేమో. అందుకనే యాకోబు చచ్చిపోక ముందు యోధా గురించి చెప్తాడు, నీ కాళ్ళ మధ్య నుంచి ఆ దండం వెళ్ళిపోదు. బ్యూటిఫుల్గా. సో మై ఫ్రెండ్స్, నీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా, నీ జీవితం గతం ఎలాంటిదైనప్పుడు కూడా గుర్తుపెట్టుకో, యూ కెన్ ఆల్వేస్ టర్న్ టు గాడ్. 29వ వచనం, రూబెను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడు, అయ్యో నేనెక్కడికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి. నాకు ఇక్కడ యోసేపు ఎవరితో పోల్చాలనిపిస్తుంది తెలుసా? మీరు ఊహించబోవచ్చు, ఐజక్తో. ఎందుకండి ఐజక్ అని అంటారేమో. ఇస్సాక్ని అబ్రహాము కొండ మీదకి తీసుకెళ్ళాడు చంపేయడానికి. దేవుడు చంపన్నాడు. అయితే కత్తి పైకెత్తినప్పుడు దేవుడు ఆపిచ్చి దేవుడు పొట్టేల్ని చూపించాడు, ఇదిగో ఆ పొట్టేల్ని చంపని. ఐజక్కి బదులుగా పొట్టేల్ని చంపి పరలోకపు తండ్రిని తృప్తిపరిచారు. అన్నదమ్ములు
యోసేపుకి బదులుగా ఒక మేక పిల్లని చంపి ఇహలోకపు తండ్రిని మోసం చేశారు. కుడ్ యు సీ దాట్? నాకు అవి చూస్తూ ఉన్నప్పుడు హౌ బ్యూటిఫుల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్. దేవుని వాక్యం ఎంత చక్కగా ఉన్నదని అర్థమవుతుంది. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిల్లుటంగిని పంపగా వారు తన తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమార్ని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. రూబెన్ పక్కకి ఎక్కడికో వెళ్ళుండి ఉంటాడు, టాయిలెట్కి వెళ్ళాడేమో, భోంచేశాడు కదా, భోంచేయంగానే వెళ్ళుండి ఉంటాడు టాయిలెట్కి. వెళ్ళినప్పుడు ఇది జరిగిపోయింది. వచ్చేటప్పటికి ఏడ్రా తమ్ముడు అని అంటే నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నారు చూసా, వాళ్ళకి అమ్మేశాం, చంపలేదు అంటే కొంచెం సాటిస్ఫై అయిన ఉంటాడు. ఇప్పుడు డాడీకి ఏం చెప్దాం? గబగబా ఒక ప్లాన్, ఆ వస్త్రాన్ని రక్తపు మరకలతో డాడీ దగ్గరికి తీసుకెళ్లారు. అతడు వాడిని గుర్తుపెట్టి, ఆ అంగి నా కుమారుందే, దుష్టముఖం వాడిని తినివేసను. యోసేపు నిశ్చయంగా చీల్చబడెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్టె కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. నాకు ఇది విచిత్రంగా అనిపిస్తుంది. ఓదార్పు ఎలా చేసి ఉంటారు? డాడీ తమ్ముడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పుండి ఉంటారా? డాడీ దేవుని చిత్తం తమ్ముడు చచ్చిపోవటం అని చెప్పుండి ఉంటారా? ఎలా చెప్పుండి ఉంటారు? మీరు ఊహించగలరా? కపటం అంటే ఏంటో అర్థమవుతుందా? మీరు ఒక వ్యక్తిని చంపేసి ఆ డ్రామా కొనసాగించడానికి ఎంత విచిత్రమైన పనులు. అది తెలియగడతాను. మీరు చాలామంది సీరియల్స్ చూస్తారు కదా, ఎందుకంటే మోసం యొక్క విచిత్రమైనటువంటి సన్నివేశాలు చూడాలి. అరే బైబిల్ చదివితే బైబిల్కి సమానమైనటువంటి మోసం ఎక్కడైనా కనబడుతుంది? ఏ సీరియల్ అయినా కనబడుతుందా? బట్ దిస్ ఈజ్ రియాలిటీ. ఇది నిజం. అందుకే నాకు బైబిల్ అంటే చాలా ఇష్టం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోణెం కట్టను అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుండగా అతని కుమార్తెలను అతను ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీలు ఐగుప్తిని అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతినైన పొతీఫర్నకు అతన్ని అమ్మివేశాను. ఈ 37వ అధ్యాయంలో మోషే మనకి యోసేపు గురించి ఏం చూపించదలుచుకున్నాడు? పరిశుద్ధాత్ముడు యోసేపు గురించి ఈ క్యారెక్టర్లో యోసేపు గురించి ఈ మాటలు ఎందుకు రాయదలుచుకున్నాడు? ఇశ్రాయేలుని రక్షించటానికి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండిపోవడానికి కారణం ఎవరు? యోసేపు. వీళ్ళు అమ్మేసిన యోసేపు వాళ్ళకి ఒక స్థానాన్ని కల్పించాడు. యేసు ప్రభుని మనం తృణీకరించాం, యేసు ప్రభుని మనం ద్వేషించాం, యేసు ప్రభుకి మనం శత్రువులుగా ఉన్నాం. కానీ మనకి పరలోకంలో నిత్య రాజ్యములో స్థానము కల్పించడానికి 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉండటానికి యోసేపు చేస్తే, నిత్య రాజ్యంలో స్థానం కల్పించడానికి యేసే చేసింది ఎంత? ఒక్కసారి ఊహించుకోండి. ఇన్ ప్లేస్ ఆఫ్ జోసఫ్ ప్లేస్లో ఒక్కసారి యేసు ప్రభుని ఊహించుకోగలిగితే వాట్ వి ఆర్, మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళం అనేది మనం గుర్తించగలుగుతాం. అయితే దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఇదే యోసేపు ద్వారా తన తమ్ముళ్ళను అన్నలను క్షమించాడు ఆయన. ఈరోజు యేసు ప్రభు వారు అదే మెసేజ్ నీకు నాకు కమ్యూనికేట్ చేస్తున్నారు. నువ్వు నన్ను ద్వేషించావు, నువ్వు పాపం చేసిన ప్రతిసారి నన్ను అసహించుకున్నావు, నువ్వు పాపం చేసిన ప్రతిసారి నన్ను కాదన్నావు, బట్ ఐ స్టిల్ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ స్టిల్ లవ్ యూ.